హాయ్ అండి. ఇది మొన్న పిట్టు పెట్టాను కదండి, మా మావయ్య గారు మనమరాలు పుష్పవతి అయిన సందర్భంగా నేను చేసిన వంటలు అన్నమాట. పిట్టు ఎలా చేయాలో చెప్పాను మీకు. ఇలా ఎలా చేయాలో ప్రాసెస్ కాదు కానీ నేనేం చేశానో అదైతే పెట్టేశానండి వీడియోలో. పిట్టు తయారు చేస్తాను. తర్వాత సేమియా కూడా చేసి పొద్దుట 8, 5 అప్పటికల్లా ఇచ్చేసానండి వాళ్ళకి. ఆ పాపకే భోజనం కాదండి, ఇంట్లో ఉన్న అందరికీ కూడా వంటలు అయితే చేసేయాలి. అది మా సాంప్రదాయం అనమాట. ఇలా చాలామంది చేసే ఉంటారు. అలా ఎంతమంది చేశారో, షాప్ మీద అమ్మాయి ఉండగా ఇలా వంటలు చేసి పట్టుకెళ్ళే సాంప్రదాయం ఎక్కడి వరకు ఉందో నాకైతే కామెంట్ చేసేయండి. మా ఊర్లో అయితే ఇలా చేసేస్తాం అనమాట. ఇది నేను పిట్టు పెట్టినప్పుడే ఈ వీడియో పెట్టాలి, కానీ ఈ ఫంక్షన్ హడావుల్లో ఉండి నేనైతే ఈ వీడియో అప్లోడ్ చేయలేకపోయాను. ఏదో నాకు తోచినంత వరకు చేశానండి వంటలు. నాకు వచ్చినంత వరకు పెట్టాను. సరదాగా మీకు చూపిందామని చెప్పేసి ఈ వీడియో అయితే తీసేసానన్నమాట. ఇగోండి సేమియా అయితే పెట్టేసి పిట్టు రెడీ చేసేసి వాళ్ళకైతే పొద్దుటే ఇచ్చేసాం. ఆ తర్వాత నుంచి నేనైతే ఇంకా వంటలు స్టార్ట్ చేస్తానన్నమాట. ఇలా చాలామంది చేస్తారు. నేను ఒక్కదాన్ని కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు వంటలు చేసి ఆ పాపకి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పట్టుకెళ్ళి ఇచ్చేస్తారనమాట. ఇలా జరిగిందండి. కానీ ఇక్కడ కూర్చోబెట్టి అది జరగడం మాకు చాలా ఆనందంగా అనిపించింది అనమాట. మా పిల్లలు ఎదిగిపోయిన తర్వాత జరిగిన మొదటి ఫంక్షన్ ఇక్కడ బాగుందండి, చాలా సరదాగా ఉంది. నేను ఫంక్షన్ వీడియో కూడా తీస్తాను, అది కూడా పెడతాను. ఇదిగోనండి పిట్టు తయారీ అయితే మొన్నైతే మీకు చూపించేస్తాను. కొబ్బరి కూర అయితే వేయకూడదండి, అందుకని పాపకి కొబ్బరి కూర వేయకుండా తీసి పక్కన పెట్టేసి కత్తిమీద కొబ్బరి కూర వేసుకుంటే పిట్టు చాలా బాగుంటుంది. సేమియా ఇవ్వండి, ఇవి అయితే పొద్దుటే ఇచ్చేసాం. అక్కడ నుంచి ఇంక వంటలు స్టార్ట్ చేస్తాం. కొయ్యంగలు తెచ్చారండి మా వారు అమలాపురం వెళ్ళి. కొయ్యంగల కూర ఇగురు వండేసాను, చాలా పెద్దదనమాట. పులుసు ఇగురు కూడా పెట్టేసి నాకు వచ్చిన మోడల్లో నేనైతే వండేసాను. వండటం ప్రాసెస్ అయితే ఇందులో చూపించలేదు, హడావిడిగా వండి పెట్టడం కదా, ఇంకా వీడియో క్లిప్పింగ్ మొత్తం తీయడం కుదరలేదు. అందుకోసం కొంచెం కొంచెం క్లిప్పింగ్ తీశాను. ఓకేనండి. ఇలా ఫైనల్లీ కొత్తిమీర కూడా వేసేసి ఈ కూరలు 2 దింపి పక్కన పెట్టేసి మళ్ళీ ఇంకో ఇది మటన్ అండి. మటన్ వండేసాక గుర్తొచ్చింది, అయ్యో వీడియో తీయలేదు అనేసి. మటన్ కర్రీ. చికెన్ అయితే అసలు వండేమో వాళ్ళకైతే ఇవ్వలేదన్నమాట. బిర్యానీ రెడీ అయిపోయిందండి, బిర్యానీ వేసేస్తాను. అది కూడా ప్రాసెస్ అయితే చూపించలేదు. ఇంకోసారి ఎప్పుడైనా నేను బిర్యానీ ఎలా వేస్తానో మీకు ప్రాసెస్ అంతా కూడా చూపించేస్తాను. ఇది చికెన్ కర్రీకి. చికెన్ కర్రీ అయితే మా ఇంట్లో మట్టికి ఫ్యామిలీ మెంబర్స్ ఉంచేసుకున్నాము, వాళ్ళకైతే ఇవ్వలేదండి. ఎందుకంటే కొంతమంది తినట్లేదు కదా, ఇంకా ఎందుకనేసి ఇవ్వలేదన్నమాట. ఇదండి, ఇవిగోనండి రెడీ చేసాం. పప్పు, చారు, కొయ్యంగుల కూర, మటన్ కర్రీ. నేనైతే వారాలు ఉన్నాయని చెప్పేసి పకోడీ జీడిపప్పు కూడా వండేసానండి. ఇది నేను వండిన కూరలు. బిర్యానీ, రైసు అన్నీ కూడా 12 అయ్యేటప్పటికైతే ఇచ్చేసాం. అందులోకి గారెలండి. ఈ ప్రాసెస్ అయితే చాలా టైం పట్టేస్తుంది. అయినా సరే మా తోటికోడలు నేను కలిపి గారెలు వండేసి టైంకి అయితే అందిచ్చేసామండి. కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తున్న బిర్యానీ, గారెలు ఇవన్నీ కూడా. ఇది ఒక సరదా అండి. నేను చూపిస్తున్నానంటే పెట్టాను అని కాదు, నా సరదా కొలిది చేసాము, అవి పెట్టాం. మీకు ఎలా నచ్చినాయి? ఇవన్నీ చేయటం బాగుందా? ఇది ఎక్కడి వరకు సాంప్రదాయం ఉంది? నాకైతే కామెంట్ చేసేయండి. మీకు నచ్చితే లైక్ చేసేయండి. ఏదోనండి, ఆనందం కొలిది పెట్టాను. ఈ ఫంక్షన్ జరుగుతుందండి, ఆ వీడియో కూడా మీకు పెట్టేస్తాను. ఓకేనండి, బాయ్.